తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం కావడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రక్షణ కల్పించాల్సిన మంత్రులే రక్షణ లేదంటూ కంటతడి పెడుతూ కన్నీరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవ మర్యాదలు లేకుండా కొండ సురేఖ మాట్లాడడంపై విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన వారే కంటతడి పెడుతూ దాటవేయడం సరైంది కాదన్నారు. అధికారంలో ఉన్న మంత్రిపై ట్రోలింగ్ చేస్తే చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే దొంగనే దొంగ దొంగ అనే స్థాయిలో ఈరోజు మరి మంత్రులే రోడ్డు మీద పడే పరిస్థితి. ఈరోజు మరి నిన్న మొన్న మనం రోజు చూస్తున్నాం. కనీసము మానవ మర్యాదలు కూడా లేకుండా మరి ఈ విధంగా ఒక మహిళా మంత్రి కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆమె మాట్లాడినప్పుడు మేము కూడా ఒక గౌరవంగా వాళ్ళని కూడా మేము ఖండించినాము. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఉన్నది, అపోజిషన్లో మేమున్నాము. మరి ఒక మహిళా మంత్రి మరి ఈరోజు కంటతడి పెట్టుకొని మరి ఒక ప్రెస్ మీట్లో చెప్పడము నిజంగా కూడా మాకు బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి మరి సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటా రోజు రోజు కథనాలు జరుపుతుండ్రో మరి వాళ్ళను చర్య తీసుకోవాలి కదా. ఒక మంత్రికే ఈరోజు రక్షణ లేదని చెప్పి మరి ప్రజలు అనుకుంటున్నారు. ఒక మంత్రికి రక్షణ లేనప్పుడు మరి సామాన్య మహిళలు ఏం కావాలి, సామాన్య కుటుంబాలు ఏం కావాలి? ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులలో మహిళలు ఉన్నారు. మరి ఈరోజు కాలేజీ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ మరి రకరకాలుగా ఈరోజు సోషల్ మీడియాలలో ఎన్నో సృష్టించి మరి మీడియాలో మరి ప్రచారాలు చేస్తున్నారు. మరి మంత్రి ఈ విధంగా మాట్లాడడం, మరి వాళ్ళు చర్య తీసుకుంటే ఎవరైనా అడ్డుకున్నారా? మరి మంత్రి మీద మాట్లాడింది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఒక మహిళలను ఎప్పుడు కూడా అగౌరవపరిచే సంస్కారం మాది కాదు. మాకు ఎవరు కూడా మా పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, రేపు మా మీద కూడా మాట్లాడచ్చు, రేపు ఇంకోళ్ళ మీద కూడా మాట్లాడచ్చు, రకరకాల కథనాలు రావచ్చు. కానీ అధికారంలో ఉన్నది మీరే కదా. మీరు అధికారంలో ఉండి మీరు కంటతడ పెట్టడం ఎందుకు? బాజాబ్తా వాడు ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా మరి ఎవరైతే వాళ్ళని తీసుకురావాలి, దోషులను తీసుకురావాలి. మరి సైబర్ నేరాల కింద కేసు బుక్ చేసి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. మీరు ప్రభుత్వం కాబట్టి ఆ బాధ్యత కూడా మీదే. మేము అపోజిషన్లో ప్రధాన ప్రతిపక్షం మాది. మరి మా మీద మీరు నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కన్ను తెరవండి, ఇప్పటికైనా కన్ను తెరిచి పరిపాలన మీద దృష్టి పెట్టుండి.